friends, how are you all? Welcome back to Ankasamita YouTube channel. ఇవాళ మనం స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ వాక్యాల్ని ఇంకా అదనంగా ఇంకొక 25 వాక్యాల్ని తెలుగు నుండి ఇంగ్లీష్ లో సింపుల్ ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్క్రీన్ షాట్ తీసుకొని వీటిని మీ అంతటి మీరు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ బిగిన్ ద వీడియో. మిమ్మల్ని ఎలా నమ్మగలను? నేను మిమ్మల్ని ఎలా నమ్మవచ్చు? How can I trust you? How can I trust you? దారి తప్పిపోయాం. We have lost our way. We have lost our way. తేలికగా ప్రయాణించాలి అంటే ప్రయాణించేటప్పుడు తక్కువ బరువుతో వెళ్ళాలి, తక్కువ లగేజ్తో వెళ్ళాలి అనే అర్థంలో. You should travel light. You should travel light. అతను రేపు పాఠశాలకు వెళ్తాడు. He will be going to school tomorrow. అంటే మనం అనుకున్నటువంటి ఒక పర్టికులర్ సమయానికి స్కూల్కి వెళ్తూ ఉంటాడు అనే అర్థంలో మనం హీ విల్ బీ గోయింగ్ టు స్కూల్ టుమారో అని చెప్తాం. సింపుల్గా రేపు స్కూల్కి వెళ్తాడు అన్నట్లయితే హీ విల్ గో టు స్కూల్ టుమారో అని మనం చెప్తాం. ఆయన ఈరోజు వస్తున్నారు. హీ ఈజ్ కమింగ్ టుడే అని మనం చెప్పొచ్చు. అలాగే హీ వుడ్ బి కమింగ్ టుడే అని ఒకవేళ మనం గెస్ చేస్తున్నామంటే మనం చెప్పొచ్చు హీ వుడ్ బి కమింగ్ టుడే అని. ఒకవేళ ప్లాన్ ఫిక్స్ అయిపోయింది అని చెప్పాలనుకున్నప్పుడు హీఈస్ కమింగ్ టుడే అని మనం స్ట్రైట్ అవే చెప్తాం. బట్ నా అంచనా నిజమైతే నా అంచనా ప్రకారం చెప్పేటప్పుడు హీ వుడ్ బి కమింగ్ టుడే అని మనం చెప్తాం. గ్లాసులో ఇంకొంచెం నీళ్లు పోయాలి. పోర్ సమ్ మోర్ వాటర్ ఇన్ టు ద గ్లాస్. Pour some more water into the glass. Some more water needs to be poured into the glass. ఇలా మనం చెప్పొచ్చు. Pour some more water into the glass అంటే వాటర్ని గ్లాసులో పోయి అని. ఇంకొంచెం నీళ్ళు గ్లాసులో పోయాలని అర్థంలో pour some more water into the glass అని చెప్పొచ్చు. పోస్ట్ ద్వారా లేఖ పంపారు. లెటర్ వాజ్ సెంట్ బై ది పోస్ట్. బైక్ యొక్క ఫ్రంట్ టైర్ ఫ్లాట్గా ఉంది లేదా పంచర్ అయింది. ద ఫ్రంట్ టైర్ ఆఫ్ ద బైక్ ఈజ్ పంచర్ or the front tire of the bike is flat. ఫ్లాట్ అయిపోవడం అంటే ఏంటంటే గాలి ఖాళీ అయిపోతే టైర్ ఫ్లాట్ అయిపోతుంది కాబట్టి మనం ఫ్లాట్ అనొచ్చు గాలి లేదనేటువంటి విషయంలో. అలాగే పంక్చర్ అంటే ట్యూబ్ చెరిగిపోయింది పంక్చర్ అయిపోయింది అనే విషయంలో కూడా మనం పంక్చర్ దాన్ని వాడతాం. గాలి నింపడాన్ని మనం ఇన్ఫ్లేట్ చేయడం అని అంటాం. మీకు తెలుసా నేను నిన్న రియాను కలిశాను. యు నో వాట్, ఐ మెట్ రియా ఎస్టర్డే. మీ గదికి వెళ్ళి అక్కడ వేచి ఉండండి. గో టు యువర్ రూమ్ అండ్ వెయిట్ దేర్. గో టు యువర్ రూమ్ అండ్ వెయిట్ దేర్. దయచేసి నా కోసం ఒక గ్లాస్ నీరు తీసుకురండి. ప్లీజ్ బ్రింగ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ ఫర్ మీ. ప్లీజ్ బ్రింగ్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అని కూడా మనం చెప్పొచ్చు. ప్లీజ్ బ్రింగ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ ఫర్ మీ ఆర్ ప్లీజ్ బ్రింగ్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. శ్యామ్ నీ వెనుక నిల్చుని ఉన్నాడు. శ్యామ్ నీ వెనుక నిలబడ్డాడు. శ్యామ్ వాజ్ స్టాండింగ్ బిహైండ్ యూ అంటే శ్యామ్ నీ వెనుక నిలబడి ఉన్నది జరిగిపోయింది. గతంలో అయినట్లయితే వాజ్ వాడతాం. ఇప్పుడు శ్యామ్ నీ వెనుక నిల్చుని ఉన్నాను అన్నట్లయితే శ్యామ్ ఈజ్ స్టాండింగ్ బిహైండ్ యూ అని మనం చెప్తాం. పెన్ టేబుల్ మీద ఉంది. పెన్ ఈజ్ ఆన్ ది టేబుల్. పెన్ ఈజ్ ఆన్ ది టేబుల్. ఆ విషయం నాకు ఎలాగో తెలిసింది. పెన్ టేబుల్ మీద ఉన్న విషయం నాకు ఎలాగో తెలిసింది. ఐ సమ్హౌ గాట్ టు నో అబౌట్ ఇట్. నేను ఏదో చెప్తున్నాను. ఐఎమ్ సేయింగ్ సంథింగ్. మర్చిపోయాను. పుస్తకం దిండు కింద ఉంటుంది. బుక్ ఈజ్ అండర్ నీత్ ద పిల్లో ఆర్ బుక్ ఈజ్ బినీత్ ద పిల్లో. నాన్న స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నో బడీ కెన్ రీప్లేస్ ద రోల్ ఆఫ్ మై ఫాదర్. ఆయనకు ఏం చెప్పావు? వాట్ డిడ్ యూ టెల్ హిమ్? వాట్ డిడ్ యూ టెల్ హిమ్? మీరేమైనా చెప్పారా? డిడ్ యూ సే సంథింగ్? సమయం 10 గంటల 5 నిమిషాలు అయింది. 10:05 అయిందని చెప్పడానికి ఇట్ ఈస్ 5:10 అని మనం చెప్తాం. 10:10 అయితే ఇట్ ఈస్ 10:10. ఒకవేళ 10:15 అయితే ఇట్ ఈస్ 10:15 అని మనం చెప్తాం. నా గడియారం కాస్త ఫాస్ట్గా నడుస్తుంది. గడియారం వేగంగా నడుస్తుంది. మై వాచ్ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్. ఇక్కడ చమత్కారం చూడండి. తెలుగులో గడియారం నడుస్తుందంట, ఇంగ్లీష్లో మాత్రం మై వాచ్ ఈజ్ వాకింగ్ అనం, మై వాచ్ ఈజ్ రన్నింగ్ అంటాం. సహజంగా ప్రతి ఒక్కరూ తమ కోసం చేస్తారు. ఏదైనా పని చేసేటప్పుడు తమ స్వార్థం కోసం చేస్తారు, తమ సొంతం కోసం చేస్తారు. ఆబ్వియస్లీ ఎవ్రీబడి డస్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆబ్వియస్లీ ఎవ్రీబడి డస్ ఫర్ హిమ్సెల్ఫ్. నీకు నా మీద కోపం లేదు కదూ. యు ఆర్ నాట్ యాంగ్రీ విత్ మీ ఆర్ యూ. ఈ చివరిలో మనం ఆర్ యూ అని అడిగాం కదా, వీటిని క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం. ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ ట్యాగ్స్. యు ఆర్ నాట్ యాంగ్రీ విత్ మీ. ఇక్కడ సెంటెన్స్ పాజిటివ్ ఉంది కాబట్టి
నెగిటివ్ ఉంది కాబట్టి యు ఆర్ నాట్, మన నాట్ వాడు నెగిటివ్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉంటుంది, ఆర్ యూ అని అడుగుతుంది. అదే యు ఆర్ యాంగ్రీ విత్ మీ అని ఇక్కడ పాజిటివ్ ఉంటే ఆర్ఇంట్ యూ అని మనం అడుగుతాం. మీరు ఎప్పుడూ మాట్లాడరు లేదా మీరు చాలా తక్కువగా మాట్లాడతారని అర్థంలో యు హార్డ్లీ ఎవర్ స్పీక్. ఎక్కడికో వెళ్ళాలనిపిస్తుంది, ఎటైనా వెళ్ళాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ గోయింగ్ సమ్వేర్, ఐ ఫీల్ లైక్ గోయింగ్ సమ్వేర్. మంచి సమయం వస్తుంది, మంచి రోజులు నీకు వస్తాయి. బెటర్ టైమ్ విల్ కమ్, బెటర్ డేస్ విల్ కమ్. మేఘాలు గర్జిస్తున్నాయి. క్లౌడ్స్ ఆర్ థండరింగ్, క్లౌడ్స్ ఆర్ థండరింగ్. వాళ్ళు టేబుల్ను శుభ్రం చేస్తున్నారు. అంటే గతంలో నేను వెళ్ళేటప్పటికి వాళ్ళు టేబుల్ శుభ్రం చేస్తారు. దే వర్ క్లీనింగ్ ద టేబుల్.